మన శరీరానికి ప్రోటీన్ అనేది 1 కేజీ బరువుకు 1 గ్రామ్ చొప్పున ప్రోటీన్ కావాలని ఒక లెక్క ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం తినేదాని ద్వారా లోపలికి వెళితే ప్రోటీన్ అందుతుంది. కానీ శరీరం రీసైకిల్ మెకానిజంలో కొంత ప్రోటీన్ని తిరిగి మళ్ళా వాడుకుంటుంది. ఆ బటన్ కనుక మీరు ఆన్ చేసుకోగలిగితే రీసైక్లింగ్ ద్వారా ప్రోటీన్ తిరిగి వాడుకుంటే మీరు తక్కువ ప్రోటీన్ ఇటించి పొరపాటున తిన్నా అలా శరీరానికి ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా నష్టాలు రాకుండా రక్షించుకోవచ్చు. రీసైకిల్ మెకానిజం ఎలా అనుకుంటున్నారా? మన శరీరంలో రోజు కోటాను కోట్ల కణాలు వయసు చనిపోతూ ఉంటాయి ముసలైపోయి. మరి కణాలు అనేవి దేంతో తయారైనవి? ప్రోటీన్తో తయారవుతాయి. భవన నిర్మాణం ఇటుకలతో తయారైనట్లు ప్రోటీన్తోనే కణాలు తయారవుతాయి. మరి చనిపోయిన కణం నిండుగా ప్రోటీన్ ఉంది కాబట్టి మన శరీరం ఏం చేస్తుంది? చనిపోయిన మృత కణాల నుంచి కూడా ఆ ప్రోటీన్ని మళ్ళీ బ్రేక్ డౌన్ చేసి రీసైకిల్ ద్వారా మళ్ళీ శరీరం లోపల పంపించి తిరిగి వాడుకుంటుంది. ఆ మెకానిజం బాడీలో ఉంది. అది మీలో పనిచేయాలి అంటే మీరు సూర్యాస్తమయలోపు 6 లోపు కనుక డిన్నర్ తినేస్తే మీ తిన్న ఆహారం రాత్రిపూట 9 అరిగిపోతే నైట్ 9-10 గంటల నుంచి రేపు ఉదయంలోపు రాత్రిపూట తెల్లవార్లు చచ్చిపోయిన మృత కణాలన్నింటినీ క్లీన్ చేసుకునే కార్యక్రమంలో ఆ చనిపోయిన మృత కణాల్లో ఉండే ప్రోటీన్ కూడా రీసైకిల్ ద్వారా మళ్ళీ బాడీ తిరిగి అబ్జార్బ్ చేసుకుని మిగతా వేస్ట్ని బయటకు పంపించేస్తుంది. ఇది ఎలా అంటే మీరు తాతల నాటి మండువా ఇల్లు పెంకుటిల్లు ఓడదీసేశారు. అందులో దూలాలు దర్వాజాలు గుమ్మాలు పెద్ద పెద్దవి ఉన్నాయి. అవన్నీ ఆ టేకువుడ్డి పారేస్తారా ఏంటి? దాన్ని రీసైకిల్ చేసి కొత్త ఇంటికి ఫర్నిచర్ కింద కన్వర్ట్ చేసుకుంటారు. అలాగే వేస్ట్గా పోయే నీటిని కూడా శుద్ధి చేసి మళ్ళీ తిరిగి మొక్కలకు వాడుకోవట్లేదా? రీసైకిల్లో మన బాడీలో ఈ మెకానిజం ఉంది. మీరు నైట్ 10-11 తిన్నారా? ఈ రీసైకిల్ మెకానిజం ఫెయిల్ అయిపోతుంది. మీరు బయట నుంచి ఎక్కువ ప్రోటీన్ని అందించాలి. అందుకని బాడీలో ఇలాంటి టెక్నిక్ ఉంది. ఎర్లీ డిన్నర్ వల్ల ఈ లాభం మీకు వస్తుందని మరవకండి.